స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ధ్యానం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీ అందరితో మాట్లాడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని దగ్గరగా జీవిస్తారో, దేవునితో సహవాసం ఉండడానికి మరి ఇష్టపడతారో, వారికి దేవుడు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడు, వారిని బలపరుస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయడు అని చెప్పి పరలోక ప్రార్థనను వివరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీకు నాకు సెలవిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు తండ్రిని అడక్క మునిపే మనకి ఏ అవసరము అవి ఆయనకు తెలుసట. అయితే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే మన తండ్రిని స్తుతించాలి, ఆయనను ప్రార్థన చేయాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనకి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు ఏది అవసరమో అది ఆయన దయచేయబోతున్నాడు. కనుక నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి కృంగిపోవద్దు, జడియొద్దు, భయపడొద్దు అని నీకు తెలియచేస్తూ మరి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కూడా నీకు కావాల్సిన అన్నీ ఆయనకు తెలుసు. అయితే మరి దానికి తగిన సమయం మరి రావాలి. వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం కలిగి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగా. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థనలు కురిస్తున్న అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, మాకు ఏ అవసరము సమస్తము ఎరిగిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలయ, స్తుతులు. ఎవరే పరిస్థితులు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు ప్రభు, హాస్పిటల్స్లో బెడ్ రీడ్ అనేటువంటి స్థితిలో ఉన్నారు, వారందరినీ మీరు కనికరించండి అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కృపించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదాలు నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం అంతయు నీ కాపుదలు ఉంచమని, ఈ దినం ఎవరిది మ్యారేజ్ అని బర్త్డేని బిడ్డలు దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రభా ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సంఘాలు, సేవకులు వారందరి పట్ల నీ కృపను ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరికీ తోడే ఉంటాడని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.